అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితాదేవి తత్వం గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. లలితాదేవి అనగానే మనకు వెంటనే ఒక అందమైన దేవతామూర్తి గుర్తుకొస్తుంది. కాని ఆమె తత్వం అంతకు మించిందా? ఆమె కేవలం ఒక రూపానికి పరిమితమా? లేకపోతే ఈ మొత్తం విశ్వాన్ని నడిపించే ఒక దివ్య చైతన్యమా? రండి, ఈ అద్భుతమైన ఆలోచనా ప్రవాహంలోకి కలిసి ప్రయాణిద్దాం. చూడండి, ఈ ఒక్క వాక్యంతోనే అసలు విషయం మనకు అర్థమవ్వాలి. సమస్త జగత్తుకు కారణమైన జగదాంబిక అంటే మనం మాట్లాడుకుంటున్నది కేవలం ఒక దేవత గురించి కాదు. ఈ మొత్తం సృష్టికి, మనం చూస్తున్న ప్రతి దానికి మూల కారణమైన ఒక అపారమైన శక్తి గురించి. ఈ ఆలోచనే ఎంత గంభీరంగా ఉందో కదా. సరే, మన మొదటి ప్రశ్న, అసలు లలితాదేవి ఎవరు? ఆమెను ఒక వ్యక్తిగా చూడాలా, లేక ఒక తత్వంగా అర్థం చేసుకోవాలా? మన అన్వేషణ ఇక్కడ్నుండే మొదలుపెడదాం. ఇక్కడే ఒక అద్భుతమైన విషయం ఉంది. లలిత అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక పరిపూర్ణమైన స్థితి. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం శివుడు, శక్తి అనే రెండు ప్రాథమిక అంశాలను చూడాలి. శివుడు అంటే ప్రకాశం, అంటే స్వచ్ఛమైన చైతన్యం, ఒక ఆలోచన లాంటిది. మరి శక్తి, ఆమె విమర్శ, అంటే ఆ ఆలోచనకు కదలికనిచ్చి దాన్ని ఆచరణలో పెట్టే క్రియాశీలత. ఒక ఉదాహరణ చెప్పాలంటే, కరెంట్ అనేది శివుడు, దానివల్ల వెలిగే బల్బ్ శక్తి. ఒకటి లేకుండా రెండోది లేదు కదా. సరిగ్గా అలాగే. కాబట్టి లలితాదేవి అంటే మరెవరో కాదు, ఆమె ఈ శివ శక్తుల సంపూర్ణ ఐక్య రూపం. ఆ నిశ్చలమైన చైతన్యం, దానికి కదలికనిచ్చే శక్తి, ఈ రెండూ ఎక్కడైతే విడదీయలేనంతగా కలిసిపోయి ఉంటాయో ఆ పరిపూర్ణమైన స్థితే శ్రీలలిత. ఈ అద్భుతమైన కలయిక నుండే ఈ సృష్టి అంతా పుట్టింది. ఇప్పుడు ఇంకొక ఆసక్తికరమైన అంశం వైపు వెళ్దాం. ఆమె నిజ స్వరూపం మనం పూజించే విగ్రహాలలో కాకుండా ఒక అద్భుతమైన జామితీయ చిత్రంలో ఉందని శాస్త్రం చెబుతోంది. అదే శ్రీచక్రం. ఇది అక్షరాలా విశ్వానికి ఒక బ్లూప్రింట్ లాంటిది. అప్పుడు సహజంగానే మనలో ఒక ప్రశ్న వస్తుంది. విగ్రహాలు, చిత్రపటాలు ఇవన్నీ కాకపోతే మరి అమ్మవారి అసలు రూపమేంటి? ఆమెను ఎలా చూడాలి, ఎలా గ్రహించాలి? దీనికి సమాధానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. శ్రీచక్రమే అమ్మవారి భౌతిక స్వరూపమని చెబుతారు. అంటే అదొక గీతల చిత్రం కాదు, అది జీవంతో ఉన్న విశ్వస్వరూపం. ఈ విశ్వంలో ఉన్న శక్తి అంతా ఆ చిత్రంలో నిక్షిప్తమై ఉంటుందన్నమాట. ఈ స్లైడ్ చూడండి, ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఒకవైపు ఈ మహాబ్రహ్మాండం, మరోవైపు మన మానవ శరీరం. ఈ రెండింటికీ ప్రతీక శ్రీచక్రం. అంటే ఈ విశ్వంలో ఏ నియమాలు, ఏ శక్తులున్నాయో అవే సూక్ష్మరూపంలో మన శరీరంలోనూ ఉన్నాయి. దీన్నే యథాపిండే తథా బ్రహ్మాండే అంటారు. మరి ఈ రెండింటినీ కలిపి ఉంచే ఆ చైతన్యముందు చూసారా, ఆ చైతన్యమే అమ్మవారు. సరే, ఆమె తత్వం, ఆమె స్వరూపం గురించి ఒక అవగాహన వచ్చింది. మరి ఆమెను నిజంగా ఆరాధించడం అంటే ఏమిటి? ఇది కేవలం బయట చేసే పూజల గురించి కాదు. ఇది మన లోపలికి మనం చేసే ఒక అద్భుతమైన ప్రయాణం. ఇక్కడ ఉపాసన అనే పదం చాలా ముఖ్యం. ఉపాసన అంటే కేవలం బయట చేసే కర్మకాండలు, పూజలు మాత్రమే కాదు. అసలైన ఉపాసన అంటే మన లోపల ఉన్న దైవత్వాన్ని గుర్తించడానికి మనం చేసే ఒక అంతర్గత సాధన. మన దృష్టిని నెమ్మదిగా బయటి ప్రపంచం నుంచి లోపలికి తిప్పుకోవడం. మరి ఈ లోపలి ప్రయాణం ఎలా ఉంటుంది? చూడండి, మొదట భౌతికమైన పనులను దాటి వెళ్ళాలి. ఆ తర్వాత మనల్ని ఎప్పుడూ బయటకులాగే మన ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవాలి. తర్వాత చంచలమైన మనస్సును ఒకచోట కేంద్రీకరించాలి. ఈ ప్రక్రియలో చివరికి మన అసలు స్వరూపమైన ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఇది బయటినుంచి లోపలికి సాగే ఒక అద్భుతమైన యాత్ర. అయితే ఇంత కష్టపడి ఈ అంతర్గత సాధన ఎందుకు చెయ్యాలి? ఈ ప్రయాణం వల్ల మనకు చివరికి లభించేది ఏంటి? ఆ అంతిమ లక్ష్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ సాధన యొక్క అంతిమ గమ్యం చైతన్యం, అంటే స్వచ్ఛమైన ఎరుక. ఈ స్థితిలో నేను వేరు, ఈ ప్రపంచం వేరు అనే భేదభావన ఉండదు. మనకు ఈ విశ్వానికి మూలమైన అసలైన సత్యమిది. ఈ స్థితిని అనుభవించడమే ఈ మొత్తం ప్రయాణం యొక్క లక్ష్యం. ఇక్కడే మనకు అసలైన అద్భుతం కనిపిస్తోంది. ఆ చైతన్యం కేవలం ఎరుక మాత్రమే కాదు, అది పరిపూర్ణమైన ఆనందం.
ఏదో వస్తువు దొరికితేనో ఏదైనా సాధిస్తేనో వచ్చే సంతోషం కాదిది. ఎటువంటి బాహ్య కారణం లేకుండా మనలోనే సహజంగా ఉండే స్వచ్ఛమైన అపారమైన ఆనందం. అదే అమ్మవారి నిజస్వరూపం. ఈ ఆనంద స్థితిని వర్ణించడానికి ఒక అద్భుతమైన పదముంది. అదే అఖండ ఆత్మానందం. అఖండ అంటే ఎప్పటికీ విడిపోనిది, తరగనిది. ఇది మనం రోజూ అనుభవించే తాత్కాలిక సంతోషాల లాంటిది కాదు. ఇది మన ఆత్మ యొక్క సహజమైన, శాశ్వతమైన స్థితి. ఈ ఆనందాన్ని అనుభవించడమే ఈ మొత్తం సాధన యొక్క అంతిమ ఫలం. ముగింపుగా ఈ విశ్లేషణంతా మనల్ని ఒకే ఒక లోతైన ప్రశ్న దగ్గరకు తీసుకొస్తుంది. మనం దేవాలయాలలో, తీర్థయాత్రలలో, విగ్రహాలలో బయట వెతికే ఆ దైవత్వం, ఆ ఆనందం నిజానికి మన అంతరంగంలోనే, మన చైతన్య రూపంలోనే ఉందా? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలివేస్తున్నాను. దీని గురించి ఆలోచించండి.